హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాళ మాత్రం మీకు సూపర్ స్పెషల్ బెస్ట్ చికెన్ పులావ్‌ని చేసి చూపిస్తాను. చేసుకుంటే పదే సార్లు చేసుకొని తినాలనిపిస్తుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. పులావ్, బిర్యానీస్ మన ఛానల్‌లోనే 5, 6 రకాలు ఉన్నాయండి. కానీ ఇది అన్నింటికంటే టేస్టీయెస్ట్ పులావ్ అన్నమాట. ఇంత ఫ్లేవర్ అయిన పులావ్‌ని మీరు ఇంతవరకు తినుండరు. ఏ రెస్టారెంట్ బిర్యానీస్ సరిపోవు. అంత రుచిగా ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను. అయితే రెసిపీ ప్రాసెస్ చూసే ముందు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ప్రాసెస్‌లోకి వస్తే ఇంట్లో మనం రెగ్యులర్‌గా వాడుకునే సోనా మసూరి రైస్ ఉంటాయి కదా! అవి 1 కేజీ వరకు తీసుకొని శుభ్రంగా 2, 3 సార్లు కడిగి మునిగే వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. అలాగే 1 కేజీ రైస్‌కి 1 కేజీ చికెన్‌ని తీసుకొని శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను లెగ్ పీసెస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ చికెన్ పీసెస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ వాటర్‌ని బాయిల్ చేసుకోవడానికి గ్లాస్ రైస్‌కి గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను కేజీ బియ్యానికి సరిపడా వాటర్‌ని తీసుకొని కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి. ఇందులో మనం హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందులోనే మనం చికెన్ వేసి బాయిల్ చేస్తాం కాబట్టి ఒక పావు గ్లాస్ వరకు వాటర్‌ని ఎక్కువ వేసి బాయిల్ చేసుకుంటే చికెన్ ఉడికే వరకు బాయిల్ చేసుకుంటాం కాబట్టి వాటర్ అనేది కొద్దిగా ఆవిరైపోతాయి. అందుకని ఒక పావు స్పూన్ వరకు ఎక్కువ వేసుకోండి. ఈ వాటర్‌లో ఒక 4, 5 వరకు యాలుక్కాయలు, కొద్దిగా సోంపు, మిరియాలు, ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాలు, కొద్దిగా మరాఠీ మొగ్గ, అలాగే రాతి పువ్వు కొద్దిగా, దాల్చిన చెక్క ముక్కలు 2, 3, అనాస పువ్వు 1, జాపత్రి కొద్దిగా, లవంగాలు ఒక 5, 6 వరకు వేసుకోండి. బిర్యానీ ఆకు 2, 3 వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ వరకు షాజీరా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా 1 స్పూన్ వరకు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఒక హాఫ్ ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఈ వాటర్లో అన్నీ వేసుకొని బాయిల్ చేసుకుంటాం కాబట్టి ఈ వాటర్ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. పులావ్‌కి మంచి టేస్ట్‌నిస్తుంది ఈ వాటర్‌ని ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల. ఇలా 1 బై 1 అన్నీ వేసుకొని ఈ వాటర్‌ని చక్కగా బాయిల్ చేసుకోవాలండి. ఇందులోనే కడిగి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ ఉన్నాయి కదా! ఇందులో ఈ వాటర్‌లో వేసి ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి. ఈ చికెను, ఈ మసాలా దినుసులన్నీ చక్కగా మరిగి పులావ్‌కి మంచి రుచినిస్తుందండి ఈ వాటర్ వేసుకోవడం వల్ల. దీన్ని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఈలోపు ఒక చిన్న మిక్సీ జార్‌లో ఒక 10 పచ్చిమిర్చి, ఒక 4, 5 టమాటాలని ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక కప్పు పెరుగును కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కిలో వరకు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని అన్నీ రెడీగా పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు చికెన్ కూడా చక్కగా ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. ఒక 10, 15 నిమిషాలు ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇందులోంచి మంచి అరోమా వస్తుందండి. చూడండి ఎంత బాగుందో. చికెన్ కూడా చక్కగా ఇలా ఉడికిపోతుంది. బోన్ నుంచి ఇలా మీట్ అనేది సపరేట్ అవ్వాలండి. ఇలా ఉడికితే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో ఉండే ఈ లవంగాలు, చెక్క, మసాలా దినుసులు ఉంటాయి కదా! ఇవన్నీ తీసేసి పక్కన పడేసుకోవాలండి. ఈ వాటర్ వరకు సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బిర్యానీ హండీ తీసుకొని ఇందులో ఒక 200 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా! ఈ ఉల్లిపాయలను కూడా చక్కగా దోరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలని ఇలా వేయించేసుకొని పక్కకు తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా! ఈ చికెన్‌ని ఆయిల్‌లో వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్‌లో దోరగా ఇలా వేయించుకోవాలండి. ఇలా 2 వైపులా చక్కగా ఎర్రగా వేయించేసుకొని ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే పులావ్‌లో వేసినప్పుడు చికెన్ పీస్ అనేది విడిపోకుండా చక్కగా ఉప్పు, కారం పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో హోల్ గరం మసాలా దినుసులు, అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటాల పేస్ట్ ఉంది కదా! అది కూడా వేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి, అలాగే కొద్దిగా పుదీనా, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా కలుపుతూ వేయించుకోవాలండి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ వేయించేసుకోవాలి. ఈ పులావ్ మాత్రం చాలా చాలా ఫ్లేవర్ఫుల్‌గా ఉంటుందండి. నేను చెప్పానని కాదు, ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది. ఇందులో టమాటాలు, ఈ పచ్చిమిర్చి, పెరుగు ఇవన్నీ వేసి మనం వేయిస్తాం కాబట్టి రైస్ అనేది మంచి స్మూత్‌గా చాలా ఫ్లేవర్ఫుల్‌గా ఉంటుందండి. ఇలా ఆయిల్ కొద్దిగా సెపరేట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ధనియాల పొడి, 2 స్పూన్స్ వరకు గరం మసాలా లేదంటే బిర్యానీ మసాలా వేసుకొని, ఒక కప్పు పెరుగు, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా! ఆనియన్స్ కూడా వేసుకొని చక్కగా అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకొని ఈ మసాలాకు సరిపడా కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలండి. 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని అడుగు పట్టుకోకుండా చూసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేయించేసుకోవాలి. ఆయిల్ అలా సెపరేట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా! ఈ చికెన్ కూడా వేసుకొని పీసెస్ అనేది విడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలండి. మరీ ఎక్కువ కలపకుండా చూసుకొని ఈ పీసెస్ అనేది విరిగిపోకుండా చిన్నగా ఇలా కలుపుకోవాలండి. ఈ మసాలా మొత్తం ఈ పీసెస్‌కి పట్టే విధంగా ఒకసారి ఇలా కలుపుకొని మనం చికెన్‌ని బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా! ఈ వాటర్‌ని కొలుచుకొని వేసుకోవాలండి. గ్లాస్ రైస్‌కి గ్లాసున్నర చొప్పున వాటర్ అనేది
వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలిపేసేసుకొని ఈ టైంలో కొద్దిగా ఉప్పు అనేది చూసుకొని తగ్గితే కొంచెం వేసుకోవచ్చండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఒక హాఫ్ నిమ్మకాయని కూడా ఈ వాటర్‌లో పిండేసుకొని, మరీ ఎక్కువ అవసరం ఉండదండి. ఇందులో మనం టమాటా అవన్నీ వేసాం కాబట్టి చూసుకొని ఒక హాఫ్ నిమ్మకాయ అయితే సరిపోతుంది. వాటర్ చక్కగా ఇలా బాయిల్ అయిన తర్వాత మనం కడిగి నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా! ఆ రైస్‌ని కూడా వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. వాటర్ మొత్తం ఇలా ఆవిరైపోయిన తర్వాత అడుగు నుంచి మరొకసారి ఇలా ఒకసారి కలిపేసుకొని రైస్ అనేది విరగకుండా కలుపుకోవాలండి చూసుకొని. చూస్తున్నారు కదా! నీళ్ళు మొత్తం ఇలా ఆవిరైపోయిన తర్వాత రైస్‌ని ఇలా సెట్ చేసుకొని పైనుంచి ఇలా ఒక అరిటాకుని పెట్టేసి మూత పెట్టేసి ఒక 12 నిమిషాల పాటు దమ్ పెట్టుకుంటే రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగుంటుందండి. అరిటాకు లేకపోతే ఒక కాటన్ టవల్‌నైనా వేసుకోవచ్చు. చూడండి ఒక 10, 12 నిమిషాల తర్వాత మన రైస్ అనేది ఇలా రెడీ అయిపోతుందండి. మంచి అరోమేటిక్‌గా చాలా చాలా బాగుంటుంది. ఇష్టమైతే ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక 10, 15 నిమిషాలు పక్కన పెట్టేసుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే వేడి వేడి పులావ్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలాంటి పులావ్‌ని మీరు ఇంతవరకు ఎప్పుడు తినుండరండి. ఎటువంటి రెస్టారెంట్స్ బిర్యానీస్ సరిపోవండి. అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరే చెప్తారు ఎంత బాగుందండి. ఇలా పిల్లలకి ఒకసారి చేసి పెట్టండి. ఏ బిర్యానీ వద్దు ఇదే కావాలి అని అడుగుతారండి. అంత బాగుంటుంది. ఎందుకంటే ఇందులో ఉండే ఫ్లేవర్ అలాంటిది. అంత మంచి ఫ్లేవర్ వస్తుందండి. వండే విధానం చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా! ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందో అని. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో ఫీడ్‌బ్యాక్‌ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.